ప్రైజ్ ద లార్డ్. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నాకు తప్పించును. అంటే యెహోవా యొద్ద విచారణ చేయగా అంటే మనం యేసయ్యని అడగాలంట, ప్రేయర్ చేసి అడగాలంట. అప్పుడు మనకి ఏం కష్టాల్లో ఉన్నా అప్పుడు యేసయ్య మనకి ఉత్తరం ఇస్తారంట. నాకు కలిగిన భయములో నుండి ఆయన నన్ను తప్పించమనికి మనం యేసయ్యని అడిగితే మనకి ఏ భయం ఉందో అది తీసివేస్తారంట. నిన్న మాట ఉండి కాక యేసయ్య మీకు జ్ఞాపకం చేసుకొని కాబట్టి మేము మీ దగ్గర ప్రార్థన చేసే మనసు మాకు దయచేయమని కాపామని 7వ శ్లోకం పాఠాన్ని వండించమని అందరి సమయానికి వచ్చేలాగా చేయమని శిక్షణ తండ్రి. ఆమేన్. శోధన అంటే శోధన అనేది చాలా రకాలుగా వస్తుంది. శోధన అంటే ఏంటండి? మనం పాపంలో పడిపోయే పరిస్థితులు రావడం, అది ఒక శోధన. అలాగే రెండవ శోధన మనకి మనుషుల వలన కలిగే శోధన. అంటే మనుషుల మైండ్ సెట్స్ని బట్టి, వాళ్ళ యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ని బట్టి మనం ఎదుర్కొనే సమస్యలు. రెండవది మనుషుల వలన ఎదుర్కొనే సమస్యలు. మూడవది అపవాది మనల్ని ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా శోధిస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఒక రకమైన సమస్య మనకి క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే ప్రభువు వారు ఫస్ట్ చేయమన్న పని ఏంటండి? ప్రార్థన. సో వాటి నుండి తప్పించుకోవాలంటే మొట్టమొదటిగా మన ప్రయత్నం మనం చేయడం కాదు. మొట్టమొదట ఏం చేయాలండి? ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. మొట్టమొదటిగా ఆయన్ను తప్పించమని ప్రార్థన చేయాలి. దుష్టుని నుండి, శోధన నుండి మనల్ని తప్పించమని ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ దినం నేను ఏ శోధనలో పడకుండా. రెండోది ఇక్కడ రాశారు కదండి, కీడు. అంటే ప్రతి దినము అపవాది మన కొరకు ఏం చేస్తూ ఉంటుందంటే కొన్ని కీడులు సిద్ధపరచుంచుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం నెక్స్ట్ డే ఏం వంట చేయాలి అనేది మనం ముందుగానే సిద్ధం చేసుకుంటాం. కూరగాయలు ఏంటి అన్నీ కూడా ముందు రోజే మనం రెడీగా ఉంటాం. రేపు ఏ పని చేయాలని ఈ దినమే మనం రెడీగా అవుతాం. అలాగే అపవాది కూడా ఏం చేస్తాడంటే ఏ దినముకు ఆ దినము మనకి ఒక క్రొత్త సమస్య, ఒక కొత్త శోధన క్రియేట్ చేసి ఉంచుతాడనమాట. సో అది మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? మన నోటి నుంచి ఏ మాట వస్తుందో మనకి తెలియాలన్నమాట. మన మనస్సులో నుంచి అది రావాలి. ఆత్మ మనసు ఒకటవ్వాలి. చాలాసార్లు మనం ఇక్కడే ఉంటాం కానీ మన మనసు ఎక్కడో పరిపరి విధాలుగా తిరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఎక్కువ ప్రేయర్లో మనం కూర్చున్నప్పుడు మన మనస్సుని కాన్సన్ట్రేట్ చేయడం చాలా టైం పడుతుంది అన్నమాట. సో మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే ఏమొస్తుంది మన నోట్లోంచి అనేది నిద్రపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది మనం మనసు పెట్టి ప్రార్థన చేయాలి. సో అందుకే ప్రభు వారు అన్నారు, ఆత్మ సిద్ధమే శరీరము బలహీనము. కాబట్టి మీరు ఏం చేయాలి? శోధనలో పడకూడదు అంటే ప్రార్థన చేయాలి.